హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక పూరిని పెళ్లి కూతుర్ని చేయడంతో ఆశీర్వదించడానికి అని కేపీ ఇంకా చెర్రీ అయితే గగన్ వాళ్ళ ఇంటికి వస్తారు. ఇక వాళ్ళని చూసి శారద, భూమి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక అప్పుడు భూమి ఇలా అంటూ ఉంటుంది, మావయ్య మీరు అత్తయ్య ఇద్దరూ కలిసి పూరిని చీర ఇచ్చి పసుపు కుంకుమ ఇచ్చి ఆశీర్వదించారంటే పూరి పెళ్లి ఎటువంటి ఆటంకాలు లేకుండా సంతోషంగా జరుగుతుంది అని నా అభిప్రాయం అని అంటూ ఉంటుంది. ఇక కేపీ అయితే కాస్త భయపడుతూ ఆలోచనలో పడితే, మావయ్య నేను చూసుకుంటాను కదా, మీరు కానివ్వండి అని పూరిని తీసుకుని వచ్చి పీటల మీద అయితే కూర్చోబెడుతుంది. ఇక శారద, కేపీ ఇద్దరూ కూడా పక్కపక్కనే నుంచుని ఇక పూరికి పసుపు కుంకుమ రాసి గంధం రాసి ఇక కుంకం బొట్టు పెడతారు. ఇక తరువాత కేపీ అయితే చీర, నగలు బాక్సు అయితే పూరికి ఇచ్చి పూరిని ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఇక వాళ్ళ అమ్మ నాన్న ఆశీర్వదించడంతో పూరి చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఇక కేపీ, శారద ఇద్దరి ఆశీస్సులు అయితే తీసుకుంటూ చాలా సంబరపడుతూ ఉంటుంది. ఇక వాళ్ళందరూ అలా సంతోషంగా ఉండడం చూసి కేపీ అయితే ఆనంద బాష్పాలు కారుస్తూ కన్నీళ్లు తుడుచుకుంటూ ఉంటే, మావయ్య ఊరుకోండి, అంతా మంచి జరుగుతుంది అని భూమి పక్కనే ఉండి అంటూ ఉంటుంది. ఇక చెర్రీ కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక అప్పుడే గగన్ అయితే ఇంటికి వచ్చి, మిస్టర్ కేపీ ఏంటి నువ్వు చేస్తుంది అని అయితే అరుస్తూ ఉంటాడు. ఇక అప్పుడు చెర్రీ అడ్డుగా వెళ్ళబోతూ ఉంటే, రే నువ్వేమి మాట్లాడుకు, ఒక 5 నిమిషాలు సైలెంట్ గా ఉండు అని చెర్రీకి వేలు చూపిస్తూ అంటూ ఉంటాడు. ఇక చెర్రీ వెంటనే సైలెంట్ అయిపోతాడు. ఇక కోపంగా గగన్ అయితే కేపీ దగ్గరికి వస్తూ ఉంటాడు. మరి ఇప్పుడు కేపీని మళ్ళీ గగన్ అవమానించి పంపించేస్తాడా? అసలు ఇప్పుడు ఏం జరగనుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్